సంక్రాంతి పండుగ రోజు పశ్చిమ గోదావరి జిల్లా సీసిలిపల్లిలో ఉత్సాహంగా పందేలు వేశారు పందేరాయులు. కోడి పందేలను సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా చూడాలని మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కోడి పందాలు చూడడానికి ప్రముఖులందరూ వస్తున్నారని అన్నారు. ఇక 10,000 మంది కూర్చొని చూడడానికి కూడా వీలుగా ప్రత్యేక గ్యాలరీలను కూడా సైతం ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ రోజు సీసిలిపత్త వద్ద పందెం రైళ్లు సందడిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. సంబరాలు రెండో రోజు అట్టహాసంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు మనం సీసలబరిలో సాంప్రదాయమైన క్రీడలు కానీ సాంప్రదాయమైనటువంటి పిండి వంటలతోటి అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ వెళ్ళి సెటిల్ అవ్వడం కానీ ఆ ప్రాంతం నుంచి వారి పూర్వీకుల్ని వారి యొక్క కుటుంబ సభ్యులను కానీ వాళ్ళ బంధువర్గాన్ని కానీ స్నేహితులను కానీ కలవడానికి ఒక వేదిక. మనిషికి 365 రోజులు ఉంటే 355 రోజులు బిజీ లైఫ్ గడుపుతుంటే ఆ 10 రోజుల పాటు గ్రామంలోకి వచ్చి గ్రామ పడికట్టులు కానీ పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలని పాటిస్తున్నారంటే సంక్రాంతి వల్లే. రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వమైనా కూడా సంక్రాంతి సంబరాలు అనేది ప్రభుత్వం కూడా అఫీషియల్గా చేయవలసిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే అందరూ కూడా గ్రామాల నుంచి పట్టణాల నుంచి టౌన్స్కి అలా బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు, ఇతర దేశాలు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు వారు రావటం వల్ల గ్రామాల్లో చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటే గ్రామాల్లోకి వస్తే కబడ్డీ పోటీలని, వాలీబాల్ టోర్నమెంట్స్ అని, ముగ్గుల పోటీలని, షటిల్ టోర్నమెంట్స్ కానీ, బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ కానీ, అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా అవసరమైతే వాకింగ్ ట్రాక్స్ చేయడం కానీ, ఓపెన్ జిమ్లు చేయడం కానీ, డయాలసిస్ సెంటర్స్ కూడా ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు కానీ వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఫ్రీగా చేసి ఈ టైంలో వృద్ధులందరికీ దుప్పళ్ళ పంపిణీ చేయడం కానీ, వృద్ధులకి ఏం కావాలో అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ట్రస్ట్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాన్ని యాక్టివిటీస్ కూడా ఈ 10 రోజులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇదే సంక్రాంతి లేకపోతే ఇవన్నీ క్లోజ్ అవుతాయి. కాబట్టి మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారం ఏదైతే ఉందో ఎడ్ల పోటీలు, కోళ్ల పోటీలు, అదేవిధంగా అన్ని పోటీలు కూడా నిర్వర్తిస్తేనే గ్రామ వాతావరణం రాబోయే రోజుల్లో బాగుంటుంది. అందరూ కూడా సాంప్రదాయమైన పద్ధతిలో, అదేవిధంగా చాలామందికి ఉపాధి. ఈరోజు కోళ్ల పోటీ ఉండటం వల్ల మీరు చూస్తే ప్రతి గ్రామంలో 10 నుండి 20 మందికి ఉపాధి కూడా కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళు పెంచుకుంటాం, ఆ కోడి యొక్క విలువను పెట్టి అమ్ముకోవటం, కొంతమంది బతకడం కూడా జరుగుతూ ఉంది ప్రతి గ్రామంలో. అది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. రకరకాలుగా చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ కొనుక్కుంటూ ఉంటాం, మనం తింటున్నాం. అట్లా ఈ కోళ్ల పెంపకం ద్వారా కూడా చాలామందికి ఉపాధి కలుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు చూసినట్లయితే దేశ విదేశాల నుంచే కాకుండా నగరాల నుంచి వచ్చేవారు అందరూ ఒక్కసారైనా భీమవరం పందాలకు వెళ్ళాలని కోరుకుంటారు. దానికి సంబంధించి ఏ ఏర్పాట్లు చేశారు? ఏర్పాట్లు ఏం లేదు. వాళ్ళ పాపం వస్తే కుర్చీలు, మంచినీళ్ళు, త్రాగునీరు ఇస్తే చాలు. వాళ్ళు వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చక్కగా చూసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, వెళ్తారు. దీంట్లో ఎవరికి టికెట్ ఉండదు, ఫ్రీగా ఉంటుంది సర్వీసు, అన్నీ చక్కగా చేస్తారు. అంటే ఏపీఐఏసీ చైర్మన్ గారు ఈ బరిలో ఎన్ని లక్షల పందెం కట్టారని అనుకోవచ్చు? నేను డబ్బులు కట్టను, సాంప్రదాయాన్ని పందాలు చూస్తాను. అలాగే ఈ పండగ 3 రోజులు కూడా దేశ విదేశాల నుంచి అతిథులు వస్తారు. అంటే భీమవరం చుట్టుపక్కల అందరూ కూడా సీసలబరికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ విధంగా మీరు గత కొన్ని సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. దానికి గల కారణం ఏమనుకోవచ్చు? ఇది మా మిత్ర బృందం అందరూ ఏర్పాటు చేసుకునేది. మా సోదరుడు కానీ మా మిత్ర బృందం అందరూ కలిపి చేసుకునేటువంటి వ్యవహారాలు ఇవి. నేను కూడా ఎంజాయ్ చేయడానికి 3 రోజుల్లో 2 రోజులు వస్తా. నేను కూడా ఒక ప్రేక్షకుడిని, దీంట్లో ఏం పార్ట్ కాదు. నేను వచ్చిన వాళ్ళందరినీ గౌరవంగా, నాకు తెలిసిన వాళ్ళు వస్తే గౌరవిస్తా, గౌరవంగా పలకరిస్తా. వాళ్ళు మేము గౌరవంగా అందరం కలుస్తానికి మాకు కూడా ఒక వేదిక మట్టిది. పండగ 3 రోజులు అంటే తమిళనాడులో జల్లికట్టు కానివ్వండి, బెంగళూరులో ఎడ్ల పోటీలకు కానివ్వండి పర్మిషన్ ఇచ్చినట్లుగా పర్మిషన్ ఏమైనా కావాలని కోరుకుంటున్నారా? ఇస్తే మంచిదే. యాక్చువల్గా ఇది ఈ రోజు నుంచి కాదు, రాచరిక పాలన ఏదో ఎన్నో శతాబ్దాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటిది. కాలక్రమేపీ చట్టాలు మారుతూ ఉన్నాయి, ప్రభుత్వ నిర్ణయాలు మారుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఎవరైనా సాంప్రదాయంగా చేసుకుంటానికి ఏ ప్రభుత్వమైనా సహకరిస్తే దాంట్లో తిరుగు లేకుండా ఉంటుంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ 3 రోజులు, ఈ పండగ 3 రోజులు కూడా కోడి పందాలు జరుగుతాయి. అలాగే సాంప్రదాయబద్ధంగా ఈ కోడి పందాలు తలకించడానికి దేశ విదేశాల నుంచే కాకుండా పట్టణాల నుంచి కూడా ప్రముఖులు వస్తూ ఉంటారు. వారికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఉండి మాజీ ఎమ్మెల్యే ఏపీఐఏసీ చైర్మన్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ వినయ్తో ANN న్యూస్,